క్యాలెండర్లో ఏ టైం మెన్షన్ చేశారండి? ఇంకా 4 గంటల టైం ఉంది అఖిల. 4 గంటలా? త్వరగా గడిచిపోవాలి. నీ ఎదురు చూపులు ఫలిస్తాయి అఖిల, నువ్వు ఆందోళన పడకు. పెద్దబాబుకి కంటి చూపును తీసుకొచ్చే పున్నమి ఇదేనండి. చిన్నబాబు, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు టెస్టులు చేస్తూనే ఉన్నారా? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదాంటీ, త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తాము. అమ్మా ఐశ్వర్య. అవునంకుల్, శుభవార్త చెప్పాలనుంది. సిద్ధాంతి గారు చెప్పిన మాట నిజం అవుతుందన్నమాట. అవునాంటీ, డాక్టర్ గారు భరోసా ఇచ్చారు. నీ ప్రార్థనలు భగవంతుడు అర్థం చేసుకున్నాడమ్మా. ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా ఆంటీ, ఇక అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. మామ్, డాడ్, ఐశ్వర్య కడుపులో బిడ్డలేదు. ఈ ఇంటికి ఆగర్భ శత్రువు అనుకున్న నాగపడగల చంద్రముఖి గర్భంలో గట్టము నేను వారసుడు పెరుగుతున్నాడు. ఈ విషయం మీకు చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయంగా ఉంది డాడ్. మహి, డాడ్, కోడల్ని బంగారం అని పిలవడం కాదురా, బంగారంలా చూసుకోవాలి. ఐశ్వర్య ఎంత సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆంటీ, నా బిడ్డకి మీ పోలికలు రావాలి. చక్కగా ఉంటారు. ఎలా ఉన్నా భగవంతుడి ప్రసాదం అనుకోవాలమ్మా. చిన్నబాబు, మామ్. ఒకసారి పెద్దబాబుకి ఫోన్ చేయనా? మీరొచ్చాక మాట్లాడదామని ఆగాను. ఓకే మామ్. పెద్దబాబు గారు, చలి తగ్గనీకి మందట్టుకొచ్చాను. టాబ్లెట్ వేసుకుంటే చలి తగ్గుతుందా? మందంటే ఏటనుకున్నారు? టీ. తాగండి. ఈ కప్లో సిప్ చేసే బదులు నన్ను అడిగితే నీ చలి తగ్గించే ఏర్పాట్లు చేసేవాణ్ణి కదా. వద్దులేండి, మీరొకటి చెప్పి ఇంకొకటి చేస్తారు. కట్టుకున్నవాణ్ణి ఆ మాత్రం ఫ్రీడమ్ లేదా? ముందు టీ తాగండి, చల్లగైతే గడ్డగట్టుకుపోతాది. చూడు పార్వతి, అమ్మగారు ఫోన్స్ ఎత్తున్నారు. పెద్దబాబు గారు, లిఫ్ట్ చేయి పార్వతి. హలో అమ్మా. మామ్, బ్రో లైన్లోకి వచ్చాడు. పార్వతి, డ్రెస్ చాలా బాగుంది. పండిత్ యోగేశ్వర్ గారిచ్చారు. ఈ బట్టలు వేసుకుంటే గాని ఇక్కడ చలి తట్టుకోలేము. మీరింకా అక్కడికి వెళ్ళలేదా పెద్దబాబు? టైం ఎంత అవుతుందో చూడండి. ఔషధ ముక్కలొస్తే పండిత్ జీని మెడిసిన్ తీసుకొస్తానన్నారమ్మా. ఆయన్ని ఫాలో అప్ చేస్తున్నారా పెద్దబాబు? ఎస్ డాడ్, ముక్కలు రాగానే మందును తయారు చేసుకొని వస్తానన్నారు. పెద్దబాబు, మళ్ళీ నీకు ఫోన్ చేసే టైంకి నీ కళ్లలో వెలుగు చూడాలి నాన్నా. పార్వతి, అమ్మగారు, ఆయన చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుని అమలు చేయండి. అట్టగే అమ్మగారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే అవకాశం కోసం కళ్ళు లేని వాళ్లకన్నా వాళ్ళు 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. నా దగ్గరుండి చూసుకుంటానమ్మగారు. పెద్దబాబు గారు చూడ్డంతోనే మీకు ఫోన్ చేసి చెప్తాను. ఆ శుభవార్త చెప్తావు అనే నిన్ను వెంట పంపించాను. గుడ్ న్యూస్లు ఎన్ని చెప్పినా సంతోషమే పార్వతి, అర్థమైందా? అన్నిటికన్నా పెద్దబాబుకి కంటి చూపు రావడమే ముఖ్యమని నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు. ఏ టైం అయినా పర్వాలేదు, మళ్ళీ ఫోన్ చేయండి. అలాగే డాడ్. టేక్ కేర్ నాన్న. బాయ్. పార్వతి, మనం బయటికెళ్ళాలి. బయటకా? ఎంత చల్లగా ఉందనుకుంటున్నారు? గదిలోనే ఉండండి. రూమ్లో ఉంటే నువ్వు ఆమె దూరంలో ఉంటావు.
అదే బయట అనుకో, అనుకుంటే దగ్గరకొచ్చి బాగా చలేస్తుందని హక్ చేసుకుంటావు, టీ ఉండదు. అప్పుడు ఒక్కొక్కటి మాట్లాడకుండా నడవండి, పదండి. ఆ. చీపురు గంగా భవాని, నీ మొగుడు కట్టిన తాళికి విలువ లేకుండా పోతుంది. మళ్ళీ ఇప్పుడు ఎవడో పసుపు తాడు కట్టేస్తారంటున్నాడు. ముక్కోటి దేవతల్లారా, ఓ కైలాసనాథా, హిమాలయాల్లో తపస్సు చేస్తున్నావు కదయ్యా స్వామి, వచ్చి మమ్మల్ని కాపాడు తండ్రి. అరవకు, అసలే మనం మంచి ప్రాంతంలో ఉన్నాం. సంచరించే జంతువులు వచ్చి పీకు తిన్న ఆశ్చర్యం లేదే. పీకు తినడానికి మన దగ్గర బ్రెడ్ ఉందా, గుడ్డు ఉందా? కన్ను ఉంది కదే, బాగా బలిసిపోయావు, పీకు తినేస్తా ఇప్పుడు. అందుకే నోరు మూసుకొని ఉండమంటున్నానే. ఎవరైనా కాపాడుతారేమోనని సౌండ్ పెంచానా నీలమ్మా. అబ్బా, నీకోసం ఆ దేవుళ్ళే దిగొచ్చి నీ భక్తిని మెచ్చుకుంటారా ఏంటే? కైలాసానికి పోవాలంటే నువ్వు కాసేపు నోరు మూసుకొని ఆగు, ప్రాణమే పోతుంది. అరే చూప్, ఎందుకు అరుస్తారు? అరే రే, నీకెప్పుడు తెలుగు వచ్చిందిరా? మీకోసం మేం గంటలో తెలుగు అనే బుక్ చదివి నేర్చుకున్నాం. పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఒరే 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 ఒరే, పెళ్ళైన వాళ్ళని పట్టుకుని పెళ్లి చేసుకుంటామంటారేంట్రా? మాకు కూడా పెళ్లి అయ్యిందని చెప్తున్నాం కదా, ఇక్కడ మా బీబీ లేదు, మీ మొగుడు లేడు. అలాగని పెళ్లి చేసేసుకుంటారా? ఇదిగో పెళ్లికి సామాన్లన్నీ తెచ్చుకున్నాం. మాటలు వద్దు, మురుపాలు ముద్దు. రే, నీకు దండం పెడతానురా, మమ్మల్ని వదిలేయండిరా. షాదీ అయ్యాక రాత్రి ముచ్చటి తీరాక కాశ్మీర్ లోయలో తోచి పారేస్తాం. ఆ తర్వాత మీ ఇష్టం. ఆడుకొని వదిలేస్తారంట నీలమ్మా, ఏమంటా? ఇంకా ఏమంటావని అడుగుతావే, సిగ్గులేదు నీకు? సిగ్గు పడమని అడుగుతున్నారే, తల వంచితే తాళి కట్టడానికి రెడీగా ఉన్నారే. ముహూర్తం అడిగి వస్తాం, కొంచెం హ్యాపీగా ఉండండి. అయ్యో, ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి. వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారా, మా జీవితాలతో ఆడుకుంటున్నారు, ఇప్పుడు వాడుకుంటామంటున్నారు. ఆట వస్తువులం అయిపోయావు నీళ్ళు. ముహూర్తం పెట్టించుకుని వస్తారట, విరుచుకు పడేలా ఉన్నారే. భయంగా ఉంది. అబ్బా, ఇక్కడికొచ్చి ఇలా ఇరుక్కుపోయావేంటంటే? ఇక్కడ మన పెళ్లి, అక్కడ వాళ్ళ శోభనవే. శోభనమా? అవును నీలమ్మా, ఇంకొంతసేపు ఉంటే చందమామ వచ్చేస్తాడు. ఆ పండిత ఆయుర్వేదం మంది ఇచ్చేస్తాడు, పెద్దబాబుకి చూపు వచ్చేస్తుంది. ఈ ప్రకృతిలో పార్వతి అందాన్ని ఆరాధిస్తాడు చూడవే. అలా జరగకూడదే బాబు. జరుగుతున్నది అదేనే, నువ్వు కళ్ళారా చూడాలంతే. శ్రీవారు, పొద్దున్నే నిద్రలేచి మీ కళ్ళు తెరిచి ఈ రంగుల ప్రపంచాన్ని చూడాలా?
పండిట్జీ ఇచ్చిన మందులతో మీకు కంటి చూపు మాత్రమే కాదు, నా బతుకులో కూడా వెలుగొస్తాది. ఇంకే భయం లేదు. అమ్మగారికి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నట్టయింది. ఇకపై మీరు నాకు దారి చూపించాలా, మీ వెనకాల నేను అడుగులేయాలా. పెద్దబాబు గారు, ఒక్క నిమిషం పెద్దబాబు గారు, మీరు పూర్తిగా కళ్ళు తెరిచి నా చేతిలో ఉండే ఈ రంగుల పూలను, వెండి వెన్నెలను చూడాలా. భారతి, నేను చూడాలనుకుంది రంగుల ప్రపంచాన్ని కాదు పార్వతి, నిన్ను, నీ మొహాన్ని, నీ కళ్ళలో ఉన్న సంతోషాన్ని. పెద్దబాబు గారు, మీకు సూప్ వచ్చినది, మీకు కానొస్తున్నది. అమ్మగారికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా దేవుడికి సూప్ వచ్చింది, నా దేవుడికి కానొస్తుంది. నా పెద్దబాబు గారికి అన్ని కానొస్తున్నాయి. నా దేవుడికి అన్ని కానొస్తున్నాయి. మా పెద్దబాబు గారు అన్ని చూడగలుగుతున్నారు. పెద్దబాబు గారు, మీకు అన్ని కనిపిస్తున్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దబాబు గారు, మీకు అన్ని కనిపిస్తున్నాయి కదా, మీరు అన్ని చూడగలుగుతున్నారు కదా. నాకు అన్ని కనిపిస్తున్నాయి. ఐ లవ్ యూ పార్వతి. నేను మళ్ళీ చూస్తున్నానంటే అది కేవలం నువ్వు నా మీద చూపించిన ప్రేమే. అదే నన్ను మళ్ళీ చూసేలా చేసింది. నా నమ్మకాన్ని భగవంతుడు నిలబెట్టుకున్నాడు పెద్దబాబు గారు. వెండి వెన్నెలను చూద్దాం రండి. వద్దు పార్వతి, నువ్వు నా దగ్గరుండు. ఇంకో అడుగు కూడా బయట వేయాలని లేదు. ఒక్క అడుగు కూడా నిన్ను దూరంగా పంపించాలని లేదు. ఇక్కడే ఉందాం పార్వతి, మన సంతోషాన్ని పంచుకుందాం. ఈ రోజు నేనేం చేసినా నువ్వు కాదనకూడదు. నేనేమి అట్టు చెప్పాను పెద్దబాబు గారు. అటు తిరుగు, తిరుగు. అరే అరే పెద్దబాబు గారు, ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూద్దామని ఆనందంగా ఉంటే మీరు నా కళ్ళ కంతలు కొడుతున్నారేంటి? ఒక్క నిమిషం ఉండు పార్వతి, చెప్తానుగా. ఏం చేస్తున్నారు పెద్దబాబు గారు? ఇలా రా. ఇలాగే ఉండాలి, కదలొద్దు, సరేనా? పెద్దబాబు గారు,
ఏం చేస్తున్నారు? చెప్తాను కదా, 2 minutes. ఏం చేస్తున్నారు పెద్దబాబు గారు? ఎక్కడున్నారు? చెప్తాను పార్వతి, 2 minutes. 2 minutes ఉండు, చెప్తా. పెద్దబాబు గారు ఏం చేస్తున్నారు ఇంతసేపు? అయిపోయింది, 1 minute. బా నేను ఏయ్ తీసేస్తున్నాను. ఆగు. రా ఎక్కడికి? రా చెప్తా. ఏం చేస్తున్నారు? చెప్తాను కదా. వన్ సెకండ్. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? కాదు, అక్కడ చూడు. పెద్దబాబు గారు మంచం సిద్ధం చేశాను. పాలు కూడా తీసుకొచ్చి పెట్టాను. నువ్వు కొన్ని తాగి నాకివ్వు. పాలు మీరెట్టుకొచ్చారేటి? నిన్ను తీసుకురమ్మంటే సిగ్గుపడుతూ తల బయటే ఉంటావు. నేను లోపల నీకోసం ఎదురు చూస్తూనే ఉండాలి. తెల్లారిపోతే వెన్నెల రాత్రంతా వేస్ట్ అయిపోతుంది. అమ్మా బాగా హసుగా ఉన్నట్టుంది. అందుకే కదా ఇంత అందంగా బెడ్ డెకరేట్ చేసింది. పాలు తాగు. పాలు తాగితే మురిపాలు ఎవరు తాగిస్తారు? ఆ మురిపాలు ఎక్కడుంటాయి పార్వతి? నా కడే ఉన్నాయి. అవి కావాలంటే మీరు నన్ను గెలవాలి. పందెం వేసుకుందామా? మీతో పోటీ పడి ఓడిపోతే నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. ఈ కాశ్మీర్ చలిలో నిన్ను పట్టుకుని ఇలా చుట్టుకుని నా కనుపాపులకు కాపలా కాస్తున్నా. ఈ కనురెప్పలు మూసుకుంటే ముద్దు పెట్టి కళ్ళు తెరిచేలా చేయనా? ఇట్ట సేత్తే కూడా ప్రాణం పోతుందని ఇప్పుడే తెలుస్తుంది. ఓ ఎన్నాళ్ళు